ఒకప్పుడు ఒక అందమైన చెరువులో 3 చేపలు ఉండేవి. అవి మంచి స్నేహితులు, కాని స్వభావం మాత్రం ఒక్కొక్కదానికి వేరు. మొదటి చేప చాలా తెలివైనది. రెండోది సాధారణంగా ఆలోచించేది. మూడోది మాత్రం మొండి స్వభావం కలది. ఒకరోజు కొంతమంది మత్స్యకారులు ఆ చెరువు దగ్గరికి వచ్చి మాట్లాడుకున్నారు. ఇక్కడ చాలా చేపలు ఉన్నాయి, రేపు వచ్చి పట్టుకుందాం. ఆ మాట విని తెలివైన చేప ఆలోచించింది. ఇక్కడ ప్రమాదం ఉంది, మనం వెంటనే వెళ్ళిపోవాలి. రెండో చేప కొంచెం సందేహపడింది కాని చివరికి, సరే, నువ్వు చెప్పింది నిజమే అని చెరువు నుంచి బయటకు వెళ్ళిపోయింది. మూడో చేప మాత్రం నవ్వుతూ, అయ్యో, ఇంత చిన్న విషయానికి భయపడకండి, నాకు ఏం కాదని అనుకుంది. రేపు ఉదయాన్నే మత్స్యకారులు వచ్చి వల వేసి చేపలను పట్టుకున్నారు. అందులో ఆ మొండి చేప కూడా చిక్కుకుంది. ఇతర 2 చేపలు కొత్త చెరువులో సురక్షితంగా జీవించాయి. ఈ కథ మనకు చెబుతుంది: సమయానికి నిర్ణయం తీసుకోవడం, ప్రమాదాన్ని ముందుగానే గుర్తించడం చాలా ముఖ్యం. తెలివైనవారు ఎప్పుడూ రక్షితంగా ఉంటారు.